ఈ రోజు నిఫ్టీ 50 అనేది 263 పాయింట్స్ ఫాల్ అయ్యి నిఫ్టీ అనేది 22,829 లో ట్రేడ్ అవుతుంది. ఆల్రెడీ ఇండియన్ మార్కెట్ అనేది చాలా ప్రెజర్ లో ఉంది. సో ట్రంప్ అనేది ఎలక్ట్ అవ్వడం అండ్ రష్యన్ ఆయిల్ మీద శాంక్షన్స్ పెట్టడం, ఇండియన్ రూపీస్ ఫాల్ అవ్వడం అండ్ ఇండియన్ ఎకనామీ కూడా కొంచెం స్లో డౌన్ అవడం, ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో వీటి గురించి నేను ఒక సపరేట్ వీడియో అయితే చేశాను. కావాలంటే ఆ వీడియో లింక్ అనేది ఇక్కడ ఐ బటన్ లో ఇస్తాను. కావాలంటే అక్కడ చెక్అౌట్ చేసి చూడండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో కావాలంటే ఆ వీడియోని చెక్ చేసి చూడండి. ఈ రోజు మార్కెట్ ఫాల్ అవడానికి ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే చైనా వాళ్ళు రిలీజ్ చేసిన వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిన డీప్ సీక్ R1 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మార్కెట్ అనేది ఇంత రియాక్ట్ అవుతుందా మీరు ఆలోచించవచ్చు. టెక్నాలజీ సెక్టర్ లో సెమీ కండక్టర్ చిప్స్ తర్వాత నెక్స్ట్ మేజర్ రెవల్యూషన్ గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నే చూస్తున్నారు. ఏ కంట్రీ అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని డామినేట్ చేస్తుందో ఆ కంట్రీ అనేది వరల్డ్ ఎకనామీని డామినేట్ చేస్తుందని బిలీవ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్ లో ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్స్ అయితే ఎవరు వాడరు, అందరూ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెర్చ్ ఇంజిన్స్ నే యూజ్ చేస్తారు. ఇది తెలుసుకున్న యుఎస్ అనేది ఏం చేసిందంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టర్ లో చైనా అనేది డెవలప్ అవ్వకూడదని వాళ్ళ మీద చాలా రిస్ట్రిక్షన్స్ అండ్ శాంక్షన్స్ అనేది పెట్టారు. అండ్ లేటెస్ట్ టెక్నాలజీ గ్రాఫిక్ కార్డ్స్ లో ఉన్న లేటెస్ట్ గ్రాఫిక్ కార్డ్స్ ని వాళ్ళకి సప్లై చేయడం కూడా స్టాప్ చేశారు. అండ్ యుఎస్ కంపెనీస్ మనం ఎస్పెషల్లీ గూగుల్ అండ్ ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ అండ్ మైక్రోసాఫ్ట్, యాపిల్, సో వీళ్ళందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చాలా లక్షల కోట్లు అయితే ఖర్చు పెట్టి వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ లో చైనా వాళ్ళు రీసెంట్ గా డెవలప్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే రిలీజ్ చేశారు. అది కూడా ట్రంప్ ఇనాగ్రేషన్ చేసిన రోజే రిలీజ్ చేశారు. ఇప్పుడు యుఎస్ లో ఉన్న టాప్ టెక్ కంపెనీస్ లైక్ గూగుల్ అవ్వచ్చు అండ్ చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు అండ్ యాపిల్ అవ్వచ్చు అండ్ ఎన్విడియా, సో వీళ్ళందరూ లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి బిల్డ్ చేసిన వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కంపేర్ చేస్తే చైనా వాళ్ళు రీసెంట్ గా రిలీజ్ చేసిన వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వీళ్ళకి ఈక్వల్ గా కొన్ని సిచ్యువేషన్స్ లో వీళ్ళకంటే బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. సో దీని వల్ల యుఎస్ లో ఉన్న టెక్ కంపెనీస్ మీద ఎక్కువ ప్రెజర్ అయితే పడింది. దీనిలో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ చైనా వాళ్ళు దాన్ని డెవలప్ చేయడానికి జస్ట్ 2 months మాత్రమే తీసుకున్నారు. అండ్ వాళ్ళు దాన్ని డెవలప్ చేయడానికి వాళ్ళు ఖర్చు పెట్టింది కూడా 6 million మాత్రమే. 6 million అంటే ఇండియన్ రూపీస్ లో మనం కన్వర్ట్ చేసామంటే ఒక 50,000 కోట్లు అలా వస్తుంది. అదే మనం యుఎస్ కంపెనీస్ తీసుకున్నామంటే వాళ్ళు లక్షల కోట్లు అయితే దీనికోసం ఖర్చు పెట్టారు. యుఎస్ వాళ్ళ దగ్గర ఉన్న లేటెస్ట్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ యూజ్ చేసి బిల్డ్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఒక తక్కువ జనరేషన్ హార్డ్వేర్ తో తక్కువ మనీతో బిల్డ్ చేసిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈక్వల్ కాంపిటీషన్ ఇవ్వడం అనేది టెక్నాలజీ సెక్టర్ లో చాలా మందిని షాక్ చేసింది. దీనివల్ల యుఎస్ టెక్ కంపెనీస్ మీద చాలా ప్రెజర్ అయితే పడింది. ఇప్పుడు మనం ఇండియన్ స్టాక్ మార్కెట్ విషయానికి వచ్చామంటే నిఫ్టీ 50 అనేది 263 పాయింట్స్ ఫాల్ అయ్యి 22,829 లో ట్రేడ్ అవుతుంది. అరౌండ్ 1% అయితే ఫాల్ అయింది. అండ్ మేజర్ గా ఫాల్ అయిన సెక్టర్స్ విషయానికి వచ్చామంటే నిఫ్టీ ఐటీ అనేది చాలా ఎక్కువగా ఫాల్ అయింది, 3.3% అయితే ఫాల్ అయింది. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ విషయానికి వచ్చామంటే 2.7% ఫాల్ అయింది. అండ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ కూడా మనకి అరౌండ్ 3% వరకు అయితే ఫాల్ అయింది. ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది ఆల్రెడీ డౌన్ ట్రెండ్ లోనే పోతుంది. ఎందుకంటే ట్రంప్ ఎలక్ట్ అవ్వడం అండ్ రష్యన్ ఆయిల్ మీద శాంక్షన్స్ పెట్టడం, ఇండియన్ రూపీ అనేది దాని వాల్యూ అనేది తగ్గడం అండ్ మెయిన్ రీజన్ వచ్చేసరికి ఇండియన్ జీడిపి గ్రోత్ అనేది 2025 కి 6.4% మాత్రమే ఉంటుందని ప్రిడిక్ట్ చేయడం. ఇది 2024 తో కంపేర్ చేస్తే చాలా తక్కువ. అండ్ మన ఎకనామీ స్లో డౌన్ అవడం వల్ల మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది కొంచెం కంటిన్యూస్ గా ఫాలో అవుతూనే ఉంది. అండ్ రీసెంట్ డేస్ లో మనకి ప్రైవేట్ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ అనేది పాజిటివ్ గా వచ్చినప్పటికీ కూడా మార్కెట్ ని అయితే పైకి పుష్ చేయలేకపోయారు. సో మార్కెట్ అనేది ఏదైనా ఒక పాజిటివ్ సెంటిమెంట్ కోసం వెయిట్ చేస్తుంది. సో మనకి దగ్గరలో బడ్జెట్ ఉంది. సో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో మనకి బడ్జెట్ అయితే అనౌన్స్ చేస్తారు. సో ఈ బడ్జెట్ లో ఏమేమి చేంజెస్ తీసుకొస్తారో చూసే మన మార్కెట్ అనేది ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. సో ఈ రోజు మార్కెట్ ఫాలో అవడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి చైనా వాళ్ళు రిలీజ్ చేసిన డీప్ సీక్ R1 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీని ఇంపాక్ట్ అనేది యుఎస్ మార్కెట్ మీద పడడం వల్ల సో దాని ఇంపాక్ట్ అనేది మన మార్కెట్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సో అందువల్ల మార్కెట్ అనేది ఈ రోజు ఇంత ఫాల్ అయింది. ఈ వీడియో ద్వారా ఈ రోజు మార్కెట్ అనేది ఎందుకు ఇంత ఫాల్ అయిందో మీకు అర్థమవుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ అశోక్. బై బై.